మహిళా శోభయాత్ర గంగా హారతి కార్యక్రమాలతో నెల్లూరు గణేష్ ఘాట్ హోరెత్తింది. నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అత్యంత అద్భుతంగా సామూహిక నిమజ్జన కార్యక్రమం జరిగింది. సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మల్లికార్జున గారు తదితరులు అందరూ కూడా నాయకులందరూ దాదాపు 40 సంవత్సరాల నుంచి నెల్లూరు ట్యాంక్ బండ్ ఒడ్డున గంగాహారతి వైభవంగా చేస్తారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలకు అతీతంగా చేస్తారు. దాంట్లో ఈరోజు శ్రీధర్ రెడ్డి, అట్లే బీజేపీ సురేంద్రారెడ్డి, మా సత్య ఎక్స్ కార్పొరేటర్, అట్లే ఆమె మా దీపమ్మ, మహేష్ కార్పొరేటర్ దీపమ్మ, వెంకయ్యనాయుడు గారి కుమార్తె, వీళ్ళందరూ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నేను చూస్తూనే ఉండా, దశాబ్దాల నుంచి చూస్తుండా. ఆ విఘ్నేశ్వరుడి విఘ్నాలన్నీ ప్రజలకు తొలగిపోయి ఈ రాష్ట్రానికి మంచి జరిగేదానికి ఈ గంగా హారతిలో ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని చెప్పేసి విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయటం నిజంగా భక్తులుగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జనం, పవిత్ర గంగా హారతి, మహిళల శోభాయాత్ర ఈరోజు నెల్లూరు గ్రామదేవత ఇరుగాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కుమార్తె దీపా వెంకట్ గారు, సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీ గారు అనేక మంది విచ్చేయడం జరిగింది. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి చేసిన ఏర్పాట్లు అద్భుతం, మహోద్భుతం. ఇందుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారంతా కూడా పాల్గొవలసి ఉంది. అయితే వరద బాధితుల సహాయార్థం వారు విజయవాడలో ఉన్నారు. అక్కడి నుంచే అన్ని రకాల సూచనలు వాళ్ళు చేయడం జరిగింది. అన్నిటికీ మించి స్థానికంగా మా యొక్క బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు పి సురేందర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా, అటు సత్యనాగేశ్వరరావు గారు, అందరూ పేరు పేరున వారు చేసిన కష్టానికి, ముఖ్యంగా ప్రియ పత్రికా విలేకరులకి, లైవ్లు పెట్టిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. హర హర మహాదేవ్, శంభో శంకర, జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్ని నినాదాల మధ్య గణేష్ ఘాట్లో ఈ గంగాహారతి యొక్క బాణసంచ మూతల మధ్య, భక్తుల మంత్ర ఉచ్చారణ మధ్య, పండితుల ఉచ్చారణ మధ్య, భక్తుల నినాదాల హోరు మధ్య అద్భుతంగా మహోద్భుతంగా సాగింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.